ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్న పిల్లరా ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 అతి కాంక్షణీయుడా, మా రాజా, మా ప్రభువా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మా తండ్రి, మరొకసారి నాయన మీ పాదములు అదే విధంగా మేము చేరడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో ప్రభా, దినదినం నూతనమైనటువంటి కృపతో, నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని నింపుతూ దేవా మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన దేవా మరి తండ్రి ప్రభా, అయా ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాల్లో మీ వాక్కులు, మీ వాగ్దానాలని మా పక్షంగా మీరు దేవా నెరవేరుస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో మీరు ఇస్తున్నటువంటి గొప్ప మరి తండ్రి వాగ్దాన నెరవేర్పు కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో మరొకసారి విశ్వాసంతో మేము చదువుతూ ఉండగా దేవా మీ వాక్యపు దీవెనలు దేవా మా మీద, మా కుటుంబాల మీద నిలిచి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా మరి తండ్రి నాయన, మరొకసారి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరొకసారి మీ మెల్లడైన స్వరాన్ని మేము వినడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఆయన. దేవా మరి తండ్రి ప్రభా, మీ వాక్యాన్ని మేము విన్నప్పుడు ప్రభు అది మా ఎముకలకు సత్తువ, మా శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది కదా నాయన. దేవా మరి తండ్రి ప్రభు, ఆత్మ సంబంధమైన దీవెన, ఆరోగ్య సంబంధమైన దీవెన కూడా నాయన మీ వాక్యం వినట ద్వారా మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు దేవా, సమస్త విషయాల్లో కృప చూపించండి. తన సమయం అంతటినీ మా కొరకు దీవించమని దేవా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్న పిల్లరా, మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. కాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. ప్రక్కన 1000 మంది పట్టినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, దర్జన్లో ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారి శుభప్రదమైన నామములో మీకు వందనాలు. మనము దేవుని గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం. జెరెమియా చాప్టర్ 17 వర్సెస్ 7 and 8. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తనును. వెట్ట కరిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ ప్రాతకాల సమయంలో మేము మీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా ఈ డివోషన్ సమయం మా అందరి కొరకు దీవించి బలపరిచి మీరు మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలోనే వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మామూలుగా మన జీవితంలో గాలి, నీరు, ఆహారం చాలా ప్రాముఖ్యమైనవని మనం ఎరుగుతాం. తెలుగులో కూడు, గుడ్డ, నీడ, అలాగే బ్రెడ్, క్లాత్ అండ్ హౌస్ అని ఇంగ్లీష్ లోను,
అలాగే హిందీలో రోటీ కపడా ఔర్ మకాన్ అని వాడుతూ ఉంటారు. మానవుని నిత్య జీవిత అవసరం. మన ప్రశ్న ఏంటంటే, మన చుట్టూ కరువు ఉంటే ఆ కరువు యొక్క దుష్ప్రభావం మన మీద పడకుండా మనము మన కనీస అవసరతలు తీర్చబడాలంటే, లేక మనము సమృద్ధి కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం మనకి ఏం చెప్తూ ఉంది? కనుక ఈరోజు ధ్యానాంశము కరువులో సంతుష్టి భోజనము, కరువులో సంతృప్తి భోజనము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు. ఇక్కడ పైన 5-6 వచనాల్లో ఇంకొక వ్యక్తిని గూర్చి ఇక్కడ చెప్పబడి ఉన్నది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 5వ వచనం, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ఆ తర్వాత 7వ వచనములో యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను పోలిక, నమ్మనటువంటి వ్యక్తి లేక దేవుని నుండి తొలగిపోయిన వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు నుండి దూరంగా వెళ్లిపోయినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభు పైన ఆధారపడేటటువంటి వ్యక్తి. ఎవరైతే తమ దేవుని పైన, రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పైన ఆధారపడతారో చింత నొందదు, కాపు మానదు. వర్షము లేని సంవత్సరం, ఫలించేటటువంటి అనుభవాన్ని గూర్చి, అననుకూల పరిస్థితుల్లో సహా ఫలించేటటువంటి అనుభవాన్ని గూర్చి నేను మీకు జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. కరువులో మనము ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం మనకు నేర్పించే గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను మనము భక్తుల జీవితాల్లో నుండి చూడబోతూ ఉన్నాం. జోసెఫ్ జీవితంలో నుండి ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయంలోనికి వద్దాం. జోసెఫ్ జీవితంలో చాలా శ్రమల్లో నుండి తాను వెళ్ళాడు. తండ్రి వాళ్ళు బహుగా ప్రేమించబడ్డాడు గనుక సహోదరులు ద్వేషించారు. దేవుడు తనకిచ్చినటువంటి కలలు, దర్శనాలు, ఆ కలలు తాను షేర్ చేసుకున్నందువల్ల వారు అతన్ని ద్వేషించారు. ఇతడు మమ్మల్ని ఏలేటటువంటి వాడా, ఈ కలలు కనేవాడు అని తన మీద ద్వేషాన్ని, పగను పెంచుకున్నారు. అందును బట్టే కష్టాల పాలు కావాల్సి వచ్చింది. ప్రేమించి వారికి తిరుమండారాలు తీసుకుని వెళ్ళినటువంటి సహోదరుణ్ణి కనికరం లేకుండా వారు కొట్టి గుంటలో వేసి, ఇష్మాయేలీలకు అమ్మివేసి, చనిపోయాడని తండ్రికి కపట నాటకం ఆడి అంగీ చూపించి ఇతని చరిత్ర పూర్తి అయింది అనుకున్నారు. కానీ అక్కడ చరిత్ర బిగిన్ అయింది. మనం అనుకుంటాం మనం ఏదో చేసేసేసాం, ఇట్స్ ఫినిష్డ్, అయిపోయింది అనుకుంటాం. దేవుడు అనుకుంటాడు, ఇక్కడి నుండి నేను పని చేయటం ప్రారంభిస్తాను, నా కార్యాన్ని నేను చేస్తాను, నేను ఎన్నుకున్న వ్యక్తుల ద్వారా. జోసెఫ్ దేవుని ఏర్పాటులో ఉన్నాడు, మిగిలినటువంటి 10 మంది కాదు. గుర్తుంచుకోనండి. జోసెఫ్ తన తమ్ముడు బెంజమిన్, వీరిద్దరిని మినహాయిస్తే రాహేలు యొక్క బిడ్డలు మిగిలినటువంటి వారు వేరు. తనకంటే పెద్ద వారైనటువంటి 10 మంది వారు అనుకున్నారు, మేమే అనుకున్నారు. దేవుడు జోసెఫ్ను ఎన్నుకున్నాడు. అంతేకాదు, అననుకూల పరిస్థితుల్లో, కష్టకాలంలో అద్భుతమైన రీతిగా జోసెఫ్ ద్వారా దేవుడు పని చేయటం ప్రారంభించాడు. ఒక యవనస్తుని ద్వారా పని చేయటం ప్రారంభించాడు. జోసెఫ్ కంటే మిగిలిన వాళ్ళు వయసులో పెద్దవారే, కానీ వారి ద్వారా దేవుడు పని చేయలేదు సుమండి. వారి ద్వారా ఐగుప్తుకు ఏ మేలు కలుగులేదు. ఐగుప్తుకు వచ్చి ధాన్యం కొనుక్కేటానికి డబ్బులు తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. అది ఐగుప్తుకు వాళ్ళ వల్ల కలిగిన మేలు, అంతకంటే ఇంకేం కలగలేదు. కానీ జోసెఫ్ వల్ల ఐగుప్తు దేశమంతటికి మేలు కలిగిందని
మనము కరవు కాలంలో చరిత్ర చదివితే ఆదికాండ గ్రంథంలో మనము తరువాతి అధ్యాయాల్లోనికి వచ్చినప్పుడు 41వ అధ్యాయంలో సవివరంగా మనం చూస్తాం. కనుక జోసెఫ్ దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వాడు అయినందువల్ల తాను ఫలించాడు. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఒక వ్యక్తి చేసేటటువంటి పని అది చక్కగా ఉన్నది, వృద్ధి చెందింది, బాగున్నదని ఎప్పుడు అర్థమవుతుందంటే కొట్టవచ్చినట్టుగా దీవెన కనిపిస్తే. కొంతమందికి కొన్ని పనులు అప్పగించండి, సరిగా చేయరు. కొందరు ఒక చిన్న పని అప్పగించినా చాలా ముచ్చటగా చక్కగా చేస్తారు, చాలా ముచ్చటగా చేస్తారు. ఓహో, ఈ వ్యక్తి చేతిలో ఏ కార్యమైనా సఫలమవుతుంది. కొంతమంది టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ విఫలమవుతాయి. అతడు చేయనిదంతయు సఫలమగును. దానికి ఆపోజిట్ చెప్పమంటే దేవుడు అప్పగించినటువంటి ప్రాజెక్ట్ చేపట్టిన ఏ వ్యక్తి అయినా సరే అతని చేతిలో అది విఫలమగును. దేవుని ఆలోచన ప్రకారం కాకుండా తమ స్వంత ఆలోచన చొప్పున వెళ్లేటటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క ప్రాజెక్ట్స్ విఫలమగును. గుర్తుంచుకోనండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లేచేది ఏదైనా సరే విఫలమగును. ఇక్కడ దేవుడు జోసెఫ్ చేతిలో తాను అప్పగించబడినటువంటి పని అంతటిని సఫలం చేశాడు. అందుకని ప్రమోషన్ ఇచ్చాడు. 5వ వచనం, ఈ పొతీఫర్ చేసినటువంటి పని అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్. అంతటి పైన ఈ పొతీఫర్ పొలం కలిగినటువంటి వాడు, గొప్ప గృహం కలిగినటువంటి వాడు, అనేక మంది సేవకులను కలిగినటువంటి వాడు, రాజు దగ్గర ఎంతో ఘనత పొందినటువంటి వ్యక్తి, ఒక కీలకమైనటువంటి బాధ్యత, చీఫ్ ఆఫ్ బాడీ గార్డ్స్, రాజ సంరక్షక సేనాధిపతి, రాజును కాపాడేటటువంటి బాధ్యత. తన క్రింద సైన్యం ఉన్నారు, కొందరు ప్రత్యేకంగా సైన్యం ఉన్నారు. రోమన్ చక్రవర్తుల కాలంలో ప్రెటోరియన్ గార్డ్ అనేవారు ఉండేవారు. వారు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు రాజు ప్రాణాలను కాపాడటం. ఇక్కడ ఐగుప్తులో రాజ సంరక్షక సేనాధిపతి పొతీఫర్ చాలా కీ పోస్ట్. మరి ఇటువంటి వ్యక్తి విస్తారమైనటువంటి తన ఆస్తి మీద జోసెఫ్ ను నియమించాడు. అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని, అంటే పొతీఫర్కి ఏమర్థమైందంటే ఇంతకు మునుపు ఇంత ఆదాయం లేదే, ఇంతకు మునుపు ఇంత సమృద్ధి లేదే, ఇంతకు మునుపు గృహంలో ఇంత డిసిప్లిన్ లేదే, ఇంతకు మునుపు నా ఇల్లు ఇంత, నా ఎస్టేట్ అంతా ఇంత చక్కగా లేదే. ఈ యవనస్తునికి నేను మేనేజ్మెంట్ అప్పగించిన నాడు మొదలు వృద్ధి చూస్తూ ఉన్నా, క్రమం చూస్తూ ఉన్నాను, గొప్ప దీవెన చూస్తూ ఉన్నాను. ఆ తేడా చాలా క్లియర్ గా కనబడుతూ ఉన్నది. సమస్య వచ్చింది, శోధన వచ్చింది. జోసెఫ్ దేవుని పక్షంగా నిలువబడ్డాడు. చెరసాలకు వెళతాడు అని తెలుసు, వెళ్ళాడు. ఆదికాండం 39వ అధ్యాయం 23. చెరసాలకు వెళ్ళినటువంటి వ్యక్తి జోసెఫ్ ఏం చేయాలంటే, నేను తప్పు చేయలేదు, అయినా నన్ను తీసుకొచ్చి జైల్లో వేశారు, దేవా నాకెందుకు ఈ శిక్ష, నేను మేలు చేస్తూ ఉన్నా నాకు కీడే జరుగుతూ ఉన్నది, నేను తండ్రి చేత ప్రేమించబడ్డా, అన్నలను ప్రేమించాను, వారు ద్వేషించి గుంటలో వేశారు, తర్వాత అమ్మి వేశారు. యజమానునికి మేలు చేశాను, యజమానుడు ఎంతో దీవించబడ్డాడు మెటీరియలిస్టిక్ గా,
నాకు శ్రమ వచ్చింది, నేను నీ పక్షంగా నిలువబడినందుకు నేను చెరసాల్లోనికి రావాలా? నా జీవితంలో చిన్న వయసులో అన్ని కష్టాలేనా? నా తల్లి చనిపోయింది, నా తండ్రి బ్రతుకున్నాడో లేదో తెలీదు, నేను ద్వేషించబడ్డాను, కష్టాలు పాలయ్యాను. ఎందుకు నాకు ఈ పరిస్థితి? నేను నిన్ను ప్రేమించాను కదా దేవా, నేను పాపాన్ని చెడుతనాన్ని అసహించుకున్నాను కదా, అన్నల చెడుతనాన్ని గురించి కూడా తండ్రికి నేను తెలియపరిచాను కదా, అందుకే వారు నా మీద పగబట్టి నేను వారితో నీవిచ్చిన కళ్ళే చెప్పాను, నేనేవి కల్పించలేదు, నీవు చెప్పిందే లేక నీవు నాకు బయలుపరిచిందే నేను వారికి షేర్ చేశాను, వారు దాన్ని అంగీకరించలేకపోయారు. అందుకే ఒక రోజు వచ్చి సాగిలపడ్డారు అనుకోండి, అది వేరు సంగతి. కొన్ని మార్లు మనిషి అనుకుంటాడు నాకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటాడు. దేవుడు జోసెఫ్కి ఎన్నో విషయాలు బయలుపరిచాడు. జోసెఫ్కు బయలుపరచబడినటువంటి విషయాలు జోసెఫ్ కల్మషం లేకుండా, కపటం లేకుండా షేర్ చేసుకున్నాడు. అందుకని ద్వేషించాలా వారు? వారు జోసెఫ్ను కాదు ద్వేషించింది, వారు దేవుని ద్వేషించారు. అది విచారకరం. దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. అయినా కనికరం కలిగినటువంటి దేవుడు వారిని నిర్మూలన చేయలేదు. అది కృప. అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి యాకోబు పుత్రులు రక్షించలేదు. గుర్తుంచుకోనండి. ఇక్కడ ఆదికాండం 39వ అధ్యాయం 23వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండేను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశారు. చెరసాల్లో కూడా మేనేజ్మెంట్ ఉంటుందా? చాలా ఉంటుంది. ప్రిజన్లో కూడా చాలా ఉంటుంది. డిస్ట్రిక్ట్ జైలుకి మనం వెళ్ళినా, లేకుంటే ఇంకా పెద్ద జైల్స్, రీజనల్ గా ఉండేటటువంటి జైల్స్ కి మనం వెళ్ళినా మనకు ఆ జైల్స్ లో ఉండేటటువంటి సంఖ్య, వారిని ఉంచేటటువంటి విధానం, ఆ అడ్మినిస్ట్రేషన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నెల్లూరు డిస్ట్రిక్ట్ జైలు కానివ్వండి, కడప జైలు కానివ్వండి, రాజమండ్రి సెంట్రల్ జైలు కానివ్వండి. ఒకప్పుడు సికింద్రాబాద్ లో కేంద్ర కారాగారము అని ఉండేది. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలో గాంధీ హాస్పిటల్, గాంధీ మెడికల్ కాలేజ్ ఉన్న స్థలంలో ఒకప్పుడు సెంట్రల్ జైలు ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే, జైల్స్ అవి ప్రత్యేకమైనటువంటి స్థలాలు. జోసెఫ్ జైల్లో ఉండవలసి వచ్చింది. ఐగుప్తు దేశం అంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తులు ఆహారము కోసం ఫరోతో మొరపెట్టుకుంది. అప్పుడు ఫరో, మీరు యోసేపు నద్దకు వెళ్లి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తీయులందరితో చెప్పాడు. ఫరో రాజు చెప్తూ ఉన్నాడు, గో టు జోసెఫ్, మేము ఐగుప్తీయులము, మీరు మా ఐగుప్తు రాజు, అతడెవరో హెబ్రీ పడుచువాడు, అతని దగ్గరకు మేము వెళ్ళాలా? వయసు ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నవాళ్ళు ఎంతమందో. ఒకే మాట చెప్తూ ఉన్నాడు రాజు, గో టు జోసెఫ్, యోసేపు నద్దకు వెళ్ళుడి, యోసేపు నద్దకు వెళ్ళుడి. జోసెఫ్ ఎంత చక్కగా సమస్తం చేశాడో మనం ఆదికాండ గ్రంథంలో చూస్తాం. అందుకే చివరిలో ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం, యాకోబు తన కుమారులను ఒక్కొక్క వంశము చొప్పున దీవిస్తూ యోసేపును గూర్చి చెప్పినటువంటి మాట. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం చదవండి. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించాయి. ఫలించెడి కొమ్మ. వర్షము లేని సంవత్సరమున చింత నొందక, కాపు మానక సహాలో సహా దేవుని కొరకు ఫలించినటువంటి హెబ్రీ యవనస్తుడు జోసెఫ్. ఎంత ఆశ్చర్యం అండి! ఐగుప్తులో 7 సంవత్సరాల కరువు వారు అనుభవించారు. 7 సంవత్సరాల కరువు, పంటలు పండలేదు, అయితే ధాన్యం ఉన్నది. ఆకలితో ఎవరూ చనిపోకుండా ఈజిప్షియన్స్ చాలా చక్కగా రాజుకు, ఫరోకు నష్టం కలగకుండా
వీరికి ఇబ్బంది లేకుండా తాను చాలా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకుని వచ్చి ఆ భూములన్నీ రాజు కొనుక్కొని అదే సమయంలో వారు సేద్యం చేస్తూ రాజుకి ఎంత ట్యాక్స్ పే చేయాలో అవన్నీ ఏర్పాటు చేశాడు. అది దైవ జ్ఞానాన్ని బట్టి. కరువులో ఫలించినటువంటి కొమ్మ చింతనొందక కాపు మానక దేవుని కొరకైనటువంటి గొప్ప సాక్షిగా తాను జీవించాడు. అపోస్తల కార్య గ్రంథంలో నుండి నేను మీకు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్య గ్రంథం 11వ అధ్యాయం. సంఘం శ్రమలో నుండి వెళుతూ ఉన్నటువంటి కాలం. పెంతెకోస్తు తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం, ప్రభు అయిన యేసే రక్షకుడు, దేవుడు, మెస్సియ అని చెప్పి వెల్లడవుతూ ఉన్నది ఇజ్రాయెల్ దేశమంతట్లో, యెరూషలేములో దేవుని వాక్యం వ్యాపిస్తూ ఉన్నది. అపోస్తల కార్య గ్రంథం 11వ అధ్యాయం 27వ వచనం నుండి, ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోవచ్చున్నదని ఆత్మ ద్వారా సూచించారు. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించిన. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, యెరూషలేములో ఆ దినాల్లో యెరూషలేము కేంద్రంగా ఉంది. బోధకులు అలాగే ప్రవక్తలు యెరూషలేములో ఉండేటటువంటి వారు. దేవుడు ముందే అగబు అనేటటువంటి ఒక ప్రవక్త ద్వారా ముందుగా ఒక విషయాన్ని బయలుపరిచాడు. గొప్ప కరువు రాబోతూ ఉన్నది, సిద్ధపడండి. అది క్లాడియస్ పరిపాలించినటువంటి కాలం. కరువు రాబోతూ ఉంది, ఏం చేయాలి? యెరూషలేములో ఉన్నటువంటి వారు మరి వారు ఏం చేయాలి, వారికి మనం ఎలాగో సహాయం చేయాలి అని యూదయ ప్రాంతాల్లో కాపురం ఉన్నటువంటి సహోదరులు, యెరూషలేముకు వారికంటే వీరు ఆర్థికంగా ఒక విధంగా చెప్పాలంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారే. కానీ వీరు వారికి సహాయం చేయటానికి ఆలోచించి తన శక్తి కొలది అంతియోకయలో ఉన్నటువంటి వీరు యెరూషలేములో ఉన్నటువంటి వారి కొరకు, ఎందుకంటే ఆ పైన చదువుతాం మనం, మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. 29వ వచనం, అపోస్తల కార్యం 11:29. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొని వీరు యెరూషలేముకు సహాయం పంపించారు. యెరూషలేము వాళ్ళు కొంచెం ఫీల్ అయి ఉండొచ్చేమో, కానీ తప్పని పరిస్థితి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. కొంతమంది సంతోషంగా కూడా ఆ హెల్ప్ వారు తీసుకుని ఉంటారు. దేవుడు అనుకోని రీతిగా యెరూషలేములో ఉన్నటువంటి తన బిడ్డలను బలపరచడానికి అంతియోకయలో ఉన్నటువంటి వారి ద్వారా సహాయాన్ని పంపించాడు. ఎప్పుడు బలవంతులైన వారు, జ్ఞానవంతులైనటువంటి వారు మేమే ఇతరులకు సహాయం చేస్తాం, వారు మాకు ఏ విధమైన ప్రతి ఉపకారము లేక సహాయము చేయలేరు అని ఇతరులను గురించి అనుకోవలసిన అక్కర్లేదు. ఇక్కడ అంతియోకయ నుండి సహాయం యెరూషలేముకు వచ్చింది. అపోస్తల కార్యములు 11:30. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి యొద్ద పెద్దల యొద్దకు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపి, వాళ్ళ హెల్ప్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ద్వారా పంపించారు. సరైన రీతిగా సరైన స్థలానికి సరైన వ్యక్తుల ద్వారా పంపించారు. కరువు వచ్చినటువంటి కాలంలో వారు పంపిన సహాయం అది కొంత ప్రయోజనకరమైంది. రోమా చక్రవర్తులు క్రైస్తవులకు వ్యతిరేకులుగా ఉన్నటువంటి కాలం, క్రైస్తవులను హింసించేటటువంటి కాలం,
క్రైస్తవులను బాధించేటటువంటి కాలం, కొందరిని చంపించేటటువంటి కాలం అది. అటువంటి కాలంలో అంత్యోకయ నుండి వచ్చినటువంటి సహాయం యెరూషలేములో ఉన్న వారికి ఆదరణను కలిగించింది. ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు కొన్ని పరిచర్యల్లో మనం పాలు పొందటం ఎంత ధన్యకరమైంది. అందుకే అగబస్ ప్రవచనాన్ని చెప్పాడు. అగబు చెప్పిన ప్రవచనాన్ని విని రెస్పాండ్ అయ్యేది. వీరితో ప్రవచనం చెప్పేళ్లే అని అనుకోలేదు, కానీ నా బాధ్యత ఏమిటి, నేనేది చేయాలి అనేటటువంటి విషయం వారు ఆలోచించి చక్కగా వారు రెస్పాండ్ అయ్యారు. సంఘానికి క్షేమం కలిగింది. నేను మూడో విషయాన్ని త్వరగా మీ ఎదుట ఉంచుతాను. మనము కరువులో సంతుష్టిగా మనం ఉండాలి అంటే మొదటిది దేవుని ఏర్పాటు వ్యక్తి, అపాయింటెడ్ పర్సన్. జోసెఫ్ వంటి అపాయింటెడ్ పర్సన్ ఎప్పుడైతే అఫైర్స్ ఇన్ఛార్జిగా ఉంటారో ఖచ్చితంగా విషయాలు వారి యొక్క కంట్రోల్లో, అధీనంలో ఉన్నప్పుడు కరువులో కూడా ఐగుప్తులో క్షేమం కలిగినట్లు క్షేమం కలుగుతుంది. రెండవది, వాక్యాన్ని విని, ప్రవచనాన్ని విని అంత్యోకయలో ఉన్నటువంటి వారు రెస్పాండ్ అయిన రీతిగా ఎప్పుడైతే మనము చక్కగా రెస్పాండ్ అవుతామో, రెస్పాండ్ అయినప్పుడు సంఘానికి క్షేమం కలుగుతుంది. ఇప్పుడు మూడవ విషయంలోనికి వద్దాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి 6 వచనాలు నేను చదువుతాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. మనము ఈ భాగానికి ఒక హెడ్డింగ్ పెట్టాలి అంటే కెరీతుకు వెళ్ళుము అని పెట్టాలి. కరువులో నువ్వు తృప్తిగా భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కెరీతుకు వెళ్ళాలి. కెరీతు అంటే కట్ ఆఫ్ అయిపోవటం అని అర్థం. కట్ ఆఫ్ అయిపోవటం, దూరం పరచబడటం, లేక విడి చేయబడటం, గ్యాప్. కట్ ఆఫ్, టు బి కట్ ఆఫ్, దట్స్ ద మీనింగ్ ఆఫ్ కెరీతు. కెరీతు దగ్గరకు వెళ్ళు. దేని నుంచి కట్ ఆఫ్ కావాలి మనం? లోకం నుంచి, లోకస్తుల యొక్క సలహాల నుంచి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పనుల నుంచి, ఆలోచనల నుంచి. ఎక్కడికి వెళ్ళాలి? కెరీతు దగ్గరకు వెళ్ళాలి. ఎవరున్నారు అక్కడ సహవాసం చేయటానికి? ఎవరు లేరు, దేవుడే ఉన్నాడు. అది దేవుని నిర్దేశిత స్థలం. మరి భోజనము, మత్తయి సువార్త కొండమీది ప్రసంగంలో ప్రభు చెప్పాడు 6:33, దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. Seek ye first the kingdom of God and all the things shall be added unto you. దేవుని చిత్తాన్ని మనం వెతికినప్పుడు మనకు అవసరమైనవన్నీ దేవుడే ఏమన్నాడంటే, నేను కాకోలంలో ఆజ్ఞాపించితే అన్నాడు 17:4. అద్భుతం కదా? దేవుడే కాకులకు డ్యూటీ వేసాడు. ఎంత చక్కని డ్యూటీ అండి. కాకులు మధ్యలో వాటికి శోధన వచ్చి ఎక్కడో ఒక చోట ఆగి ఆ రొట్టెని తినేసేసి రాజుగారి అంతఃపురం కిచెన్ లో వంట వాళ్ళు వంట చేస్తూ ఉంటే, రొట్టెలు కాలుస్తూ ఉంటే, మాంసాన్ని సిద్ధం చేస్తూ ఉంటే ఈ కాకులు దొంగిలేస్తాయి అక్కడి నుంచి. లేకుంటే కరువు కాలంలో వారికి
ఏలియాకు రొట్టె ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే మాంసం ఎక్కడి నుంచి వస్తుంది. రాజుగారి కుటుంబానికి లోటు లేకుండా ఉండేటందు కొరకు దాచబడినటువంటి వస్తువులు, సిద్ధపరచబడినటువంటి వస్తువులు, ఆ కిచెన్ లో సిద్ధం చేయబడేటటువంటి వాటి దగ్గర నుండి కాకులు తీసుకుని రావాలి. ప్రతి పూట కాకులు తీసుకుని వెళుతూ ఉంటే మరి అక్కడ కిచెన్ లో ఉండేవాళ్ళు, వంట చేసేటటువంటి వాళ్ళు గమనించరా? పెద్ద కథ తీసుకుని తరిమేసేసేరా? మనమైతే ఎక్కడ తీసుకెళ్తూ ఉన్నాయి ఈ కాకులు? దేవుడు ఎంత అద్భుతంగా తెలివైనటువంటి కాకులను దేవుడు షెడ్యూల్ వేసి, వెళ్ళి నా ప్రవక్తకు, నా దాసునికి మీరు ఆహారాన్ని తీసుకుని వెళ్ళమన్నట్టుగా కాకులు కరెక్ట్ గా అంతఃపురం నుండి తీసుకునేవి కెరీతు బాగు దగ్గరికి వెళ్ళేవి. ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేవి. అయితే ఏలియాకి కొంచెం నిష్ఠ ఎక్కువ, రోషం గలవాడు కదా. కాకులు అపవిత్రమైన పక్షులు, అవి ముక్కుతో పట్టుకొచ్చినాయి, నేను తినాలా? తప్పదు, ఇంకా తప్పదు. కొన్ని మార్లు దేవుడు చక్కగా విధేయత నేర్పించడానికి ప్రవక్తకు సహా పేతురుతో అన్నాడు, లేచి చంపుకొని తిను పేతురు అని ఆ మేడ మీద దర్శనంలో. వద్దు ప్రభా, వద్దు ప్రభా అన్నాడు పేతురు. పోగొట్టుకున్నాడు. అన్యులకు సువార్త చెప్పి వారిని దేవుని రాజ్యంలోకి తీసుకుని వచ్చేటటువంటి ఒక బృహత్ పరిచర్య పేతురుకి ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడు గాని వద్దని పేతురు తిరస్కరించినందువలన అది పౌలు భక్తునికి వెళ్లిపోయింది. కొన్ని మార్లు దేవుడు మనకు పాఠం నేర్పిస్తాడు. అపవిత్రమైంది ఎన్నడూ నా నోట పడలేదు అంటాడు పేతురు. అంటే యూదుడు అన్యులతో సాంగత్యం చేయకూడదని తన మనసులో రాసేసుకున్నాడు. కొన్నిసార్లు మన ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయే, వాటిని బ్రేక్ చేసుకోవాలి. ఇక్కడ ఏలియా హృదయంలో కాకులు తెచ్చిందాన్ని తినాలి, తప్పదు, తింటేనే బ్రతుకుతాడు, సర్వైవ్ కావాలి, ప్రాణం నిలవాలి. కాబట్టి ఈ కరువు సుదీర్ఘకాలం ఉండబోతూ ఉన్నది. అందుకొరకే ఉదయం సాయంకాలం కొన్ని మాసాల పాటు ఆ వాగులో నీరు ఎండిపోయే వరకు కాకులు తీసుకొస్తూనే ఉన్నాయి. ఏం చేసేవాడు? తిని నిద్రపోయేవాడా? మంచి బిల్డింగ్లు ఏమన్నా ఉన్నాయా అక్కడ? లేదు. కెరీతు వాగు దగ్గర దాగి ఉండు. ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాడు. రాత్రిపూట కలిగేటటువంటి వాతావరణ మార్పులు అవన్నీ తాను వాటన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యాడు. దేవుడు ఆ మార్గంలో నుండి తను తీసుకుని వెళ్లాలని ఉద్దేశించాడు. ఎందుకంటే అహాబు యొక్క, యెజెబెలు యొక్క సూచన మేరకు ఏలియా ప్రాణం కొరకు వెంటాడేటటువంటి వారు రాజ్యమంతటా తిరుగుతూ ఉన్నారు, రాజ్యమంతటా. అందుకే వెళ్ళు, కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అన్నాడు దేవుడు. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. దేవుడు ఎందుకండి అలా చెప్పాడు? దేవుడు శక్తివంతుడు కదా. ఆ అహాబును, ఆ యెజెబెలును ఎందుకు దేవుడు వెంటనే తీసేయలేదు? దేవుని సమయం, దేవుని పద్ధతి ఉంటుంది. మనం మనకు అర్థమైనటువంటి విధానంలో దేవుడు పనిచేయాలనుకుంటాం. దేవుడు తన పద్ధతిలోనే, తన సమయంలోనే పనిచేస్తూ ఉంటాడు దేవుడు. ఏలియా కెరీతు వాగు దగ్గర దాగి ఉండాలి. దేవుడు ఒక్కొక్క మెట్టు ఏలియాను నడిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఏలియాకు విషయాలన్నీ చెప్పలేదు. ఏలియా చేసిన మొదటి పని అహాబు దగ్గరకు వెళ్లి దేవుని సందేశాన్ని చెప్పాడు. అది చెప్పిన తర్వాత ఇప్పుడు కెరీతు వాగు దగ్గరకు వెళ్ళమంటాడు. కెరీతు వాగు దగ్గర నీరు ఎండిపోయిన తర్వాత 1 రాజులు 17వ అధ్యాయం 8వ వచనంలో అప్పుడు మళ్ళా దేవుని వాక్ ప్రత్యక్షత
నీవు సీదోను పట్టణ సంబంధమైన సారిపోతాను ఊరికి వెళ్ళమంటాడు. సో మొదటి పని చేసిన తర్వాత దేవుడు రెండో పని అప్పగిస్తాడు, రెండో పని చేసిన తర్వాత దేవుడు మూడో పని అప్పగిస్తాడు. అంతేగాని ఒకేసారి 3 పనులు చెప్పి దాని తర్వాత ఒకటి చేయి అని చెప్పేసేసి దేవుడు కొన్ని మార్లు చెప్పడు. స్టెప్ బై స్టెప్ దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు ఏలియాను కాకులతో పోషించడం దేవుని దయగలిగినటువంటి ఉద్దేశమైంది. జర్మనీ దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక విధవరాలు ఉన్నది, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. వారు పేదవారు. ఒకరోజు రాత్రి వారికి తినటానికి ఏమీ లేదు. ఈ భాగం వారు చదువుతూ ఉన్నారు, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. అప్పుడు ఆ కుమారుడు తల్లితో సంభాషణ చేస్తున్నాడు. ప్రొద్దుపోయింది. అమ్మ, కాకులు ఆహారం తీసుకుని వచ్చి ఏలియాను పోషించినవి కదా, దేవుడు మన కొరకు ఎవరైనా కాకులను దేవుడు పంపించకూడదా అని అంటే, అవును కుమారుడా, దేవుడు కాకులను పంపించగలడు. సరే, కాకులు వస్తే తలుపు తీసి ఉండాలి కదా అని చెప్పేసేసి ఆ తలుపు కొంచెం వాళ్ళ ఇంటి తలుపు తీసేరు. తల్లి కొడుకు మాట్లాడుకుంటూ ఉన్నారు, ప్రార్థన కూడా చేసుకుంటూ ఉండుంటారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి న్యాయాధిపతి జర్మనీ దేశంలో, తాను బర్గో మాస్టర్ అంటారు. ఆ బర్గో మాస్టర్ న్యాయాధిపతి తాను ఆ దారిని వెళుతూ ఇంత పొద్దుపోయిన తర్వాత ఈ ఇంట్లో లైట్ వేస్తున్నది, తలుపు తీస్తున్నది, ఏదైనా పరిస్థితి ఇబ్బందా అని చెప్పి తాను ఇంటి దగ్గరకు వస్తే వీళ్ళ మాటలు వినబడుతూ ఉన్నాయి. నాక్ చేశాడు. నాక్ చేసినప్పుడు, ఏంటి ఇంత లేట్ అవర్స్ లో మీరు ఇంకా మేల్కొని ఉన్నారు, కారణం ఏంటి అని అంటే వారు తమ పరిస్థితి చెప్పారు. అప్పుడు వారికి అవసరమైనటువంటి ఫుడ్ స్టఫ్స్, ఆహార పదార్థాలు వెంటనే వారికి అందజేసేటటువంటి ఏర్పాటు చేశాడు. ఆ తల్లి, ఆ కుమారుడు, దేవా, మీరు ఏలియాను కాకులతో పోషించినట్టు ఈ రాత్రి మేము వస్తూ ఉండకుండా, ఆకలితో అలమటించకుండా, మేము ఆకలి అవుతూ ఉంటే నిద్ర రాదు అంత తేలిగ్గా, మేము ఇబ్బంది పడకుండా నీవే ఈ న్యాయాధిపతిని పంపించి మాకు ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రమని వారు దేవుని స్తుతించారు. కనుక కెరీతు వాగు దగ్గరకు వెళ్లి దాగి ఉంటే దేవుడు రొట్టె పంపించాడు, మాంసము పంపించాడు. కనుక 3 విషయాలు. కరువులో సంతృప్తిగా భుజించాలి, సంతుష్టిగా భుజించాలి అంటే మొట్టమొదటిది దేవుని ఏర్పాటు వ్యక్తి దగ్గరకు నీవు వెళ్ళాలి. పరలోకపు జోసఫ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. జోసఫ్ యేసుక్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా, సాదృశ్యంగా ఉన్నాడు. గో టు జోసఫ్. దేవుని ఏర్పాటు వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి. అప్పుడు అతడు ఆ కరువులో వారిని పోషించడానికి కొట్లు విప్పి ధాన్యాన్ని ఇస్తాడు. రెండవది, కరువును గురించి దేవుడు ముందుగానే చెప్తాడు, సిద్ధపడాలి, మనల్ని మనం పోషించుకుంటూ ఇతరులకు మనం ఎలా సహాయం చేయగలమో. అంత్యోక్యలో ఉన్నటువంటి వారు, భూలోకం అంతటా కరువు రాబోతుంది, అగబస్ చెప్పిన మాట. ఒక ప్రాంతంలోనే కాదు, భూలోకం అంతటా గొప్ప కరువు రాబోతుంది. ప్రపంచ చరిత్రలో 1930s గ్రేట్ డిప్రెషన్ అంటారు, ఆర్థిక మాంద్యం ప్రపంచమంతా విస్తరిస్తూ వచ్చింది. ఇప్పటికీ ఆర్థిక విషయాల్లో అనేక దేశాల్లో చాలా హెచ్చుతగ్గులు, ఒడిదుడుకులు ఎన్నో సంభవిస్తూ ఉంటాయి. ముందుగానే తెలిసిపోతుంది ఆర్థిక మాంద్యం రాబోతూ ఉన్నది, ఆర్థిక మాంద్యం, డిప్రెషన్ రాబోతూ ఉన్నది. ఈ పరిస్థితి చాలా భయంకరంగా ఉండబోతుంది, ముందుగానే తెలిసిపోతుంది. ప్రపంచం అంతటా గొప్ప కరువు రాబోతూ ఉంది, అగబస్ చెప్పాడు. అంత్యోక్యలో ఉన్నవారు తమను తాము కాపాడుకుంటూ యెరూషలేములో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు, సంఘానికి వారు చేయగలిగిందంతా చేశారు. కరువులో నీవు సంతృప్తిగా ఉండాలి అంటే దేవుడు ముందుగా బయలుపరిచినటువంటి దాన్ని అంగీకరించి నిన్ను నీవు కాపాడుకుంటూ ఇతరులకు ఎలా సహాయకరంగా ఉండగలవో చూసుకుంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు.
మూడవది కెరీతు వాగు దగ్గర దాగి ఉండాలి. అప్పుడు దేవుడు పోషిస్తాడు. కాకులు నేను ఎక్కడో ఒక చోట ఉంటాను, కెరీతు దగ్గర ఉన్నాను, అక్కడ తేవాలంటే కుదరదు. దేవుడు వాటికి ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ అంతఃపురం నుండి, అహాబు యొక్క అంతఃపురం నుండి ఖచ్చితంగా కెరీతు దగ్గరకు వచ్చేటట్లు రూట్ మ్యాప్ దేవుడు కాకులకి ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు గూగుల్ మ్యాప్ మనం చూసినట్టుగా ఆ రూట్ మ్యాప్ ప్రకారం ఆ కాకులు ఉదయము సాయంకాలం డ్యూటీ, దేవుడు వేసినటువంటి డ్యూటీ తీసుకుని వచ్చి ఏలియాకు అప్పగించే, ఆహారాన్ని ఏలియాకు అప్పగించే. ఇది దేవుడు ఏర్పరిచింది కనుక ఊహించుకుంటేనే అది ఒక అద్భుతమైనటువంటి విధానంగా ఉంటుంది. ప్రియమైనటువంటి వారలారా, కరువులో వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు అని జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టును గూర్చి ఎవరైతే దేవునిపై ఆధారపడతారో, దేవుని యొద్ద తమను తాము అప్పగించుకుని ఉంటారో, ఇర్మియా గ్రంథము మనము సూచన రీతిగా 17వ అధ్యాయము 7వ వచనంలో మరొకసారి ఆ మాట చదువుకుందాం. ఇర్మియా, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్చర్యముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్లు తనును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారందరూ దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలం మానవ అందుబాటులో విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలించేయమని మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మళ్ళా రేపు ఉదయకాలం మేము కలుసుకునే సమయం కొరకు ఆయతపరచమని యేసయ్య నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.